గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్. ఈ రోజు క్లాస్ లో మనం డయాగ్నల్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. తర్వాత ఒక పాలీగాన్ లో నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, సో డయాగ్నల్ ఏంటి? డయాగ్నల్ అంటే వన్స్ యు సీ హియర్, నేను ఇక్కడ ఒక పాలీగాన్ అయినటువంటి రెక్టాంగిల్ తీసుకున్నాను. ఈ రెక్టాంగిల్ లో 4 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. See, these are the 4 line segments. AB, CD are the vertices. AB అనేది ఒక సైడ్, BC అనేది ఇంకొక సైడ్, CD అనేది another side, DA is another side. So total గా there are 4 line segments and 4 vertices. అంటే ఈ రెక్టాంగిల్ లో 4 sides and 4 vertices ఉన్నాయి. ఓకే, సో A అనేది ఒక వర్టెక్స్, B అనేది ఇంకొక వర్టెక్స్, C అనేది ఇంకొక వర్టెక్స్, D అనేది ఇంకొక వర్టెక్స్. వర్టెక్స్ అనేది సింగులర్ ఫామ్, వర్టిసెస్ అనేది ప్లూరల్ ఫామ్. ఓకే, అయితే ఏ వర్టెక్స్ కి ఆపోజిట్ ఉన్న వర్టెక్స్ C, అంటే ఏ వర్టెక్స్ నుంచి C వర్టెక్స్, అంటే ఈ రెండు వర్టిసెస్ మధ్య ఉన్న డిస్టెన్స్, దూరాన్ని, పొడవుని మనం డయాగ్నల్. ఓకే, అలానే B వర్టెక్స్ కి ఆపోజిట్ లో ఉన్న వర్టెక్స్ D, ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా మనం డయాగ్నల్. సో రెక్టాంగిల్ లో మనకి 2 డయాగ్నల్స్ ఉన్నాయి. ఓకే, మరి A కి ఆపోజిట్ అని ఎందుకు అన్నామంటే A కి B అండ్ A కి D ఇవి రెండు కూడా అడ్జసెంట్ వర్టిసెస్ అవుతాయి. అంటే పక్కన ఉన్నటువంటి వర్టిసెస్. సో A కి B అండ్ A కి D అనేవి కాన్సెక్టివ్ వర్టిసెస్, అంటే పక్కన ఉన్నటువంటి వర్టిసెస్ అవుతాయి. మరి A కి ఆపోజిట్ ఉన్న వర్టెక్స్ C, అంటే AC అనేటటువంటి రెండు మనం డయాగ్నల్. AC and BD are diagonals, are called diagonals. AC ని BD ని మనం డయాగ్నల్స్. ఓకే, అయితే ఈ క్లోజ్డ్ ఫిగర్ లో ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయి? సో దేర్ ఆర్ 2 డయాగ్నల్స్ ఇన్ ఏ రెక్టాంగిల్. ఓకే, అయితే మనం తీసుకున్నాం ఇంకొక ఫిగర్ ని. నేను ఇక్కడ ఇంకొక ఫిగర్ తీసుకుంటున్నాను. సి, దిస్ ఈజ్ ఏ హెక్సాగాన్, అంటే 6 సైడ్స్ ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్. 6 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్ ని మనం హెక్సాగాన్. మరి ఈ హెక్సాగాన్ లో ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయి? అలానే మనం తీసుకుంటే ఇంకొక క్లోజ్డ్ ఫిగర్ సి, pentagon, అంటే 5 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్. సో దిస్ ఇస్ అ హెక్సాగాన్, అంటే 6 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్. దిస్ ఇస్ పెంటాగాన్, 5 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్. దిస్ ఇస్ క్వాడ్రిలేటరల్, జనరల్ గా దాన్ని రెక్టాంగిల్ అంటున్నాం. సో ఇలాంటి ఫిగర్స్ లో మనకు నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి. రెక్టాంగిల్ ఇస్ ఏ సింపుల్ ఫిగర్, అంటే సింపుల్ గా మనం డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయో ఈజీగా చెప్పొచ్చు. వాట్ అబౌట్ హెక్సాగాన్, పెంటాగాన్, డెకాగాన్, ఇలా నంబర్ ఆఫ్ సైడ్స్ ఎక్కువ ఉండే కొద్దీ మనకు డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేయడం డిఫికల్ట్ గా అవుతుంది. ఎందుకు అంటే మనం ప్రతిసారి ఆపోజిట్ వర్టెక్స్ ని చూస్తూ ఉంటాం. సపోజ్ ఇఫ్ యు టేక్ దిస్ ఫిగర్, ఈ ఫిగర్ తీసుకుంటే A కి ఆపోజిట్ ఉన్న వర్టెక్స్ D, అంటే AD అనేది ఒక డయాగ్నల్ అండ్ AC అనేది ఇంకొక డయాగ్నల్. నెక్స్ట్ E కి ఆపోజిట్ ఉన్న వర్టెక్స్ B, కాబట్టి EB అనేది ఒక డయాగ్నల్ అయితే EC ఇంకొక డయాగ్నల్ అవుతుంది. మరి C కి ఆపోజిట్ ఉన్న వర్టెక్స్ A, C నుంచి A కు ఉన్నది ఇంకొక డయాగ్నల్, C నుంచి E కు ఉన్నది ఇంకొక డయాగ్నల్. అలానే D నుంచి A కి ఒక డయాగ్నల్, B నుంచి B కి ఇంకొక డయాగ్నల్. ఈ విధంగా B కి ఆపోజిట్ ఉన్న వర్టెక్స్ C, అంటే BD అనేది ఒక డయాగ్నల్, BD అనేది ఇంకొక డయాగ్నల్. సో ఇలా మనం నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయి ఒక పాలీగాన్ లో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్ షుడ్ బి వెరీ డిఫికల్ట్, చాలా కష్టంతో కూడుకుంది. సో ఇక్కడ ఇలాంటి ఫిగర్స్ కి అయితే మనం సింపుల్ గా ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయో చెప్పవచ్చు. బట్ వాట్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిగర్స్?
వాట్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిగర్స్? ఇలాంటి ఫిగర్స్ లో మనం డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయడం కష్టం. దీనికోసమే ఈ రోజు మనం ఒక చిన్న లాజిక్ ని అప్లై చేసి డయాగ్నల్స్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, దీనికోసం మనం నేర్చుకోవాల్సిన ఫార్ములా n ఇంటూ n మైనస్ 3/2 అనేటటువంటి ఫార్ములా మనం యూజ్ చేయాలి. సో ఎప్పుడైనా మనం డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఒక పాలిగన్ లో ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే we have to apply this formula. ఇక్కడ n అనేది ఆ పాలిగన్ లో ఉన్న నంబర్ ఆఫ్ సైడ్స్, అంటే పాలిగన్ లో ఎన్ని సైడ్స్ ఉన్నాయో అనేది n అవుతుంది. నంబర్ ఆఫ్ సైడ్స్ ఈ పాలిగన్ ఇస్ కాల్డ్ n. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెక్టాంగిల్ ఆల్రెడీ మనం చూసాం, ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి? we have 2 diagonals. దానికి ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. సో నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ రెక్టాంగిల్ చూద్దాం. సో రెక్టాంగిల్ లో ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయో చూద్దాం. నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ రెక్టాంగిల్. సో ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఏంటంటే నంబర్ ఆఫ్ సైడ్స్, నంబర్ ఆఫ్ సైడ్స్ ఏంటి ఇక్కడ? సో 1 2 3 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి n is 4. 4 into 4 minus 3/2. So 4 into 4 minus 3 1 అవుతుంది by 2. So 4 ones are 4/2. 2 ones are 2, 2 ones are 4. That is 2 diagonals. So number of diagonals in a rectangle is 2. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ అదే కాన్సెప్ట్ ని మనం పెంటాగన్ కి అప్లై చేద్దాం. n into n minus 3/2. n into n minus 3/2 పెంటాగన్ కి అప్లై చేస్తాం. సో n నంబర్ ఆఫ్ సైడ్స్ 1 2 3 4 5. సో నంబర్ ఆఫ్ సైడ్స్ 5 కాబట్టి n వాల్యూ 5 అవుతుంది. 5 minus 3/2. ఓకే, సో 5 into 5 minus 3 వాల్యూ 2 అవుతుంది by 2. So 5 2s are 10 by 2. 2 1s are 2 5s are. So number of diagonals are 5. ఇది పెంటాగన్. సో ఈ విధంగా మనం డయాగ్నల్స్ ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే, అలానే హెక్సాగన్ తీసుకుంటే n into n minus 3/2. నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఏ హెక్సాగన్. ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. హెక్సా అంటే 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి 6 into 6 minus 3/2 that equal to 6 into 6 minus 3 value 3 అవుతుంది by 2. 6 3s are 18. 18/2. 2 1s are 2. 2 9s are 18. Okay, 2 9s are, so 2 9s are 18. So and the number of diagonals hexagon ఎన్ని ఉంటాయి? 9. ఓకే, ఈ విధంగా మనం ఈ n into n minus 3/2 అనేటటువంటి ఫార్ములాని యూజ్ చేసి ఒక పాలిగాన్ లో ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి అనేటటువంటి కాన్సెప్ట్ ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ మై వీడియో. ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ వాచ్. థాంక్యూ.